ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. కారు పార్టీ పాలనలో 10 ఏళ్లు మంత్రిగా కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు ఏ పని జరగడం లేదు. దీంతో ప్రజలతో పాటు పార్టీ కేడర్లో కూడా అసహనం పెరిగిపోతోంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూడా పనులు చేయలేకపోతున్నారు. దీంతో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, గుర్తు పెట్టుకోండి, తడాకా చూపిస్తామంటూ ప్రజలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ లో కీలక నేత. ప్రస్తుతం సూర్యాపేట శాసనసభ్యుడిగా ఉన్నారు. కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన హవా నడిచింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జగదీష్ రెడ్డి పప్పులు ఉడకటం లేదు. కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పెత్తనమే సాగుతోంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతులు కట్టేసినట్టు అయింది. ఏ పనులు జరగటం లేదు, అభివృద్ధికి నిధులు లేవు. ఫలితంగా నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమస్యలు చెప్పినా పరిష్కారం కావటం లేదని జనంలో అసహనం పెరుగుతోంది. తమ నేతను రాజకీయంగా దెబ్బతీసేందుకే కాంగ్రెస్ ఈ విధంగా చేస్తోందని గులాబీ పార్టీ కేడర్ భావిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో జగదీష్ రెడ్డి 10 ఏళ్ల మంత్రిగా పనిచేశారు. నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. గతంలో ప్రజలు ఏ సమస్య చెప్పినా మంత్రి ఆదేశిస్తే ఇట్టే జరిగిపోయేవి. కానీ ప్రస్తుతం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఏవైనా పనులు చేద్దామన్నా నిధులు లేవు. ఒకవేళ ఏ పని తలపెట్టినా కాంగ్రెస్ నేతలు చేయనివ్వరన్న ఆవేదన కారు పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిలో కనిపిస్తోంది. ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో నియోజకవర్గంలో ఉంటే సమస్యలు తప్పవని భావిస్తున్న జగదీష్ రెడ్డి ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు వచ్చి నియోజకవర్గ ప్రజలకు ముఖం చూపించి వెళుతున్నారు. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని వెనుతిరుగుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పవర్ఫుల్ గా వ్యవహరించిన నేత ప్రతిపక్షంలో ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో నిస్సహాయ స్థితి ఉన్న జగదీష్ రెడ్డిలో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. తమ ఎమ్మెల్యే ఏమీ పట్టించుకోవడం లేదని ప్రజలతో పాటు కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు పార్టీ కేడర్ కు అందుబాటులో ఉంటున్నా వారు ప్రస్తావించే సమస్యలకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. అధికారం లేకపోవడంతోనే వాటి పరిష్కారం కోసం మంత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దామోదర్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న సమయంలో వారసుడు సర్వోత్తం రెడ్డి, ముఖ్య అనుచరుడు కొప్పుల వేణారెడ్డిని కేడర్ కు అందుబాటులో ఉంచుతున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్ రెడ్డికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి దక్కడంతో పనుల్లో బిజీగా ఉన్నారు. సూర్యాపేట కాంగ్రెస్ లో దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి వర్గాలు ఉండేవి. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న రమేష్ రెడ్డి ఫ్యూచర్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాక మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అభివృద్ధి పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు తడిసి మోపిడవుతున్నాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలు కరుణించడం లేదు. పైగా తమకేంటి ప్రయోజనమని ఎదురు ప్రశ్నిస్తున్నారని అనుచరులతో చెప్పుకుని బాధపడుతున్నారు. బీఆర్ఎస్ నేతల దగ్గరకు వెళితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏం చేయగలమని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. వేచి చూడక తప్పదని ఉచిత సలహా పారేస్తున్నారు. అధికారులకు ఫోన్ చేసేందుకు కూడా వెనకాడుతున్నారు. మన పాలనలోనే బిల్లులు ఇచ్చి ఉంటే ఇప్పుడు మాకు ఈ తిప్పలు వచ్చేవి కాదు కదా అని నిట్టూరుస్తున్నారు. మొత్తానికి ఇటు అధికార కాంగ్రెస్ నేతలు, అటు ప్రతిపక్ష ఎమ్మెల్యే తీరుపై సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపని నేతలకు పంచాయతీరాజ్ ఎన్నికల్లో గుణపాఠం నేర్పుతామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ఇబ్బందికర పరిణామమేనని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు టెన్షన్ పడుతున్నారు. ఈ సమస్యలను ఎలా అధిగమిస్తారో చూడాలి.